నెక్స్ట్ ఇయర్ 16-17 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి ఓటు వస్తుంది. ఏజ్ ఎక్కువైన వాళ్ళు ఆబ్వియస్లీ ఏజ్ ఎక్కువైన వాళ్ళకంటే జంజీ ఓట్లే రాబోయే రోజుల్లో పెరుగుతాయి. అందుకని అన్ని రాజకీయ పార్టీలు జంజీ కోసం ప్రయత్నం చేస్తున్నాయి. మాట్లాడదాం. మనతో పాటు భారతీయ జనతా పార్టీ నుంచి పోరెడ్డి కిషోర్ గారు, పాపారావు గారు కూడా జాయిన్ అవుతారు. ముందుగా కిషోర్ గారు, నేను మీ దయాదాక్షిణ్యాలు ఉన్నాయా విజయ్కి లేదా? డిఎంకేతో కలుస్తారా? సనాతన ధర్మం వ్యతిరేకమన్న డిఎంకేతో చేయగలిపే అవకాశం ఉందా? సనాతన ధర్మం నిర్మూలించాలన్న వాళ్ళతో. సార్, ముందుగా భరత్ గారు మీకు, అట్లాగే సునీత గారికి, పాపారావు గారికి, స్పందన గారికి, సారీ పాపారావు గారికి, పుల్లారావు గారు కూడా ఉన్నారు. పాపారావు గారు కూడా జాయిన్ అయ్యారు, వీడియో ఆన్ చేసినట్లేరు. పుల్లారావు గారికి, మన జీటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. సో ఇప్పుడు మీరు మొన్నే కదండి విజయ్ గారు పాపం అధికారంలోకి వచ్చింది. ఆల్రెడీ ఇంకా వారం కూడా కాలేదు, ఆల్రెడీ అస్థిరత, లేకపోతే స్టాలిన్ కామెంట్స్, ఎవరెవరిని కలుస్తారు అని చెప్పి స్టాలిన్ కామెంట్ చేస్తున్నారు. ఆబ్వియస్లీ వారికి ఇప్పుడు కాంగ్రెస్ ఒక చరిత్ర ఉందండి. సరే, ఇప్పుడు జార్ఖండ్ ది ఒక ఎగ్జాంపుల్ ఇస్తారు, కానీ కాంగ్రెస్ ది ఇప్పుడు కేంద్రంలో అయితే ఎప్పుడు కూడా మెజారిటీ లేని ప్రభుత్వాన్ని వారు బయట నుంచి సపోర్ట్ చేసినప్పుడు, లేదా ఇదే సపోర్ట్ చేసినప్పుడు, వారు ఏ ప్రభుత్వము సుస్థిరంగా లేదు. నార్మల్గా ఇది స్టాండర్డ్ టెక్నికే. 4 రోజులు సపోర్ట్ చేయడము, వాళ్ళది యాంటీ ఇన్కంబెన్సీ ఏదో ఒకటి జనరేట్ అయిన తర్వాత ఏదో ఒక కారణం మీద, ఏదో ఒక ఇష్యూ మీద వారితో విభేదించడము, దాని తర్వాత మేము సపోర్ట్ విత్డ్రా చేసుకుంటున్నాము అని చెప్పి స్నాప్ ఎలక్షన్స్ కి వెళ్ళడం. సో మరి ఇప్పుడు స్టాలిన్ గారి ధైర్యము అని అంటే ఈరోజు మీరు చూస్తూనే ఉన్నారు. మరి కాంగ్రెస్ ని పంపించిందే వారేమో మాకు తెలియదు. అంటే నేను నిజంగానే అంటున్నాను, మరి కాంగ్రెస్ వారు అంత సడన్ గా ఆ రోజు కూడా అనుకున్నాం, ఇంత అబ్రప్ట్ గా నిన్నటి వరకు డిఎంకే వారితో ఉండి సడన్ గా వారితో కూడా చర్చలు జరపకుండా, వారిని ఒప్పించకుండానే సడన్ గా డెసిషన్ తీసుకుని విజయ్ గారికి సపోర్ట్ అంటున్నారు అని చెప్పి అంటే ఇది ఎలా సాధ్యము? చాలా మంది ఈవెన్ కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్స్ కూడా వచ్చి ఏదో విధంగా ఒక విధంగా వాయిస్ కట్ అవుతుంది. పోరెడ్డి గారు, పోరెడ్డి కిషోర్ గారు వినబడుతుందా? ఎస్. పుల్లారావు గారు చెప్పండి. స్టాలిన్ ఏంటి అప్పుడే మొదలు పెట్టేశాడు. ఒకటి సీట్. పోరెడ్డి గారు, ఇప్పుడు లాస్ట్ 1 minute మీ ఆడియో రాలేదు, మళ్ళీ రిపీట్ చేయండి. మీరు ఏం చెప్పారు? సారీ, మీ దగ్గర కనెక్షన్ ప్రాబ్లం ఉన్నట్టుంది. అదే ఉన్నట్టుంది. నేనేమంటున్నానంటే మాది ఉన్నది ఒకటే సీటు. ఇప్పుడు యాక్ట్ చేసినా అటు డిఎంకే వారో ఇటు కాంగ్రెస్ వారో ఐయుఎంఎల్ మీకు తెలిసినవే, ఇవన్నీ ఇండి కూటమి సభ్యులే కదా. ఇండి కూటమి సభ్యులే ఈ రోజు అటు వెళ్ళారు అంతే. ఆ రోజు ఎప్పుడైతే డిఎంకేతో మాట్లాడకుండానే మేము విజయ్కి సపోర్ట్కి వెళ్తున్నాము, డిఎంకేని వదిలేశాము, ఫ్యూచర్ అంతా మాది విజయ్తో అన్నప్పుడే ప్రశ్నలు వచ్చాయి అందరికీ. అరే, ఇన్ని దశాబ్దాలు మీరు కలిసి ఉన్నారు కదా, ఒక మాటైనా చెప్పకుండా అట్లా వెళ్తారు అని చెప్పి ఆ రోజే ప్రశ్నలు వచ్చాయి అందరికీ. సో మరి ఈరోజు కాంగ్రెస్ అటు వెళ్ళినా మనం అంతకుముందు అనుకున్నాము, ఎప్పుడు బయట నుంచి ఎప్పుడు సపోర్ట్ ఇచ్చినా కేంద్రంలో అయితే ఎన్నో ప్రభుత్వాలను పడేసింది కాంగ్రెస్. ఒక సంవత్సరంన్నర చూడడము, ఏదో ఒక పాలసీ ఇష్యూ మీద మాకు వారికి విభేదాలు ఉన్నాయని చెప్పి మేము సపోర్ట్ విత్డ్రా చేస్తున్నామని చెప్పడం. ఇప్పుడు ఐయుఎంఎల్ అయినా లేకపోతే కాంగ్రెస్ తో పాటు వచ్చిన ఇతర పార్టీలే అయినా, ఐయుఎంఎల్ తో అయితే ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ తో అయితే వాళ్ళు కేరళలో కూడా అలయన్స్ లోనే ఉన్నారు. వీళ్ళంతా ఇండి కూటమి సభ్యులే. ఇక మరి వారందరూ కాంగ్రెస్ తోటే ఉంటారా లేకపోతే విజయ్ తోటే ఉంటారా? ఇవన్నీ ఉన్నది వాళ్ళ చేతిలో అండి. మాదేముంది, ఒక్క సీట్.